Hello students, our topic is compare the lungs and gills are the respiratory organs in vertebrates. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 12 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ చూసుకుంటే ఇన్ వర్టెబ్రాస్ రెస్పిరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బిట్వీన్ బాడీ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, గిల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఆఫ్ aquatic vertebrates, ఎగ్జాంపుల్ ఫిష్. లంగ్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఆఫ్ టెరెస్ట్రియల్ వర్టెబ్రాస్, ఏవైతే నీళ్ళలో బ్రతుకుతాయి, నీళ్ళలో నివసిస్తాయి, నీళ్ళలో బ్రతికే వాటికేమో శ్వాసక్రియ, మనం ఊపిరి పీల్చుకోవడం అనేది, ఆ రెస్పిరేషన్ అనేది గిల్స్ ద్వారా జరుగుతుంది. అక్వాటిక్ అంటే వాటర్లో ఉండేవి. నెక్స్ట్ టెర్రెస్ట్రియల్ అంటే ల్యాండ్ పైన నివసించేవి, అవిటిలో లంగ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకు రెస్పిరేషన్ ఇంకా సబ్క్యూటేనియస్ అని, ఓకే, ఈసోఫారెంజియల్ అని. సబ్క్యూటస్ అంటే స్కిన్ ద్వారా జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనకు ఓన్లీ గిల్స్ లంగ్స్ ఇచ్చారు కాబట్టి వీటి రెండింటిని మనం కంపేర్ చేయాలి. వర్టెబ్రాస్లో మనకు 4 వర్టెబ్రాస్ అంటే ఇక్కడ 4 ఉన్నాయి: ఫిషెస్, మమ్మల్స్, రెప్టైల్స్, బర్డ్స్ అండ్ ఏవ్స్. వీటన్నిటిలో ఓన్లీ ఫిషెస్లో మాత్రమే గిల్స్ ఉంటాయి, మిగతా అన్నిటిలో లంగ్సే ఉంటాయి. ఫస్ట్ గిల్స్, ఫిష్ యొక్క గిల్స్ డయాగ్రామ్ చూసుకుంటే ఎలా ఉంటుంది. నెక్స్ట్ లంగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. గిల్స్ లోపల ఫిలమెంట్స్ ఉంటాయి, గిల్ ఫిలమెంట్స్. అండ్ ఆ లంగ్స్కి వచ్చేసరికి ఆల్వోలైస్ ఉంటాయి. ఆల్వోలైస్ స్ట్రక్చర్ వచ్చి బంచ్ ఆఫ్ గ్రేప్స్లా ఉంటాయి, ఒక ద్రాక్ష గుజ్జు ఎట్లా ఉంటుందో అలా ఉంటాయి. ఇవే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద లంగ్స్, ఏవి ఆల్వోలైస్. నెక్స్ట్ కంపారిజన్ గిల్స్ అండ్ లంగ్స్. గిల్స్ వచ్చి ఆక్వాటిక్ వర్టెబ్రాస్, లంగ్స్ వచ్చేసి టెరెస్ట్రియల్ వర్టెబ్రాస్. వీటి హ్యాబిటాట్ ఎక్కడ ఉంటాయంటే, గిల్స్ ఏమో ఏవైతే నీళ్ళలో నివసిస్తాయో వాటిలో ఉంటాయి, లంగ్స్ వచ్చేసి ఏవైతే భూమి బ్రతుకుతాయో వాటిలో ఉంటాయి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫౌండ్ ఇన్ ఫిషెస్ అండ్ సమ్ అక్వాటిక్ యాంఫిబియన్స్. గిల్స్ అనేవి ఫిషెస్లోనే కాకుండా అక్వాటిక్ యాంఫిబియన్స్లో కూడా ఉంటాయి, ఎప్పుడైతే అవి లార్వా స్టేజ్లో ఉన్నప్పుడే ఉంటాయి. ఇప్పుడు లంగ్స్ వచ్చేసి ఫౌండ్ ఇన్ యాంఫిబియన్స్ అడల్ట్స్. ఓకే, ఇక్కడ యాంఫిబియన్స్ వచ్చేసి ఎప్పుడైతే అవి అడల్ట్స్లో ఉన్నప్పుడు దాంట్లో ఉంటాయి. నెక్స్ట్ రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్ ఇందులో కామన్గా ఉంటాయి. బై బర్త్ నుంచే దీంట్లో లంగ్స్ ఉంటాయి. ఫిషెస్ అనేవి రెస్పిరేషన్ గిల్స్ ద్వారా చేస్తాయి. రెప్టైల్స్, బర్డ్స్, మమ్మల్స్ అండ్ యాంఫిబియన్స్ వచ్చేసి లంగ్స్ ద్వారా చేస్తాయి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఏదైతే వాటర్లో ఉన్న డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఇవి తీసుకుంటాయి. ఏవి గిల్స్. లంగ్స్ వచ్చేసరికి ఏదైతే ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆ ఆక్సిజన్ని తీసుకుంటాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మేడ్ అప్ ఆఫ్ థిన్ ఫిలమెంటర్స్ బ్రౌన్ ఇన్ గిల్ ఆర్క్స్. దీంట్లో థిన్గా చిన్న, ఇప్పుడు మన గిల్స్ అనేవి దేంతో మేడప్ అయి ఉంటాయి అంటే ఫిలమెంటస్ బ్రౌన్, వీటితో మేడప్ అయి ఉంటాయి. చాలా సన్నగా ఉంటాయి. నెక్స్ట్ లంగ్స్ వచ్చేసరికి పేర్డ్ స్పాంజీ ఎలాస్టిక్ ఆర్గాన్ విత్ బ్రాంచింగ్ ట్యూబ్. మనకు బ్రాంకియస్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్ నుంచి కనెక్ట్ అయ్యి ఎలాస్టిక్ అండ్ స్పాంజీగా ఎలాస్టిక్ ఆర్గాన్ లాగా ఉంటాయి అవి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి లార్జ్ డ్యూ టు మెనీ గిల్స్ ఫిలమెంటస్ ఆర్ లామెల్లే. ఇవి గిల్స్ అనేవి చాలా లార్జ్గా ఉంటాయి, ఎందుకంటే దాని లోపల గిల్ ఫిలమెంట్స్ లామెల్లస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా లార్జ్గా ఉంటాయి. లంగ్స్ కూడా సేమ్, లార్జ్ డ్యూ టు న్యూమరస్ ఆల్వియోలైస్. ఆల్వియోలైస్ అంటే ఎట్లా ఉంటాయి అంటే వీటి స్ట్రక్చర్ వచ్చేసి ఒక కుండలాగా ఉంటాయి, కుండలాగా ఉండి ఇక్కడనే ఎయిర్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి వాటర్ పాసెస్ ఓవర్ ద గిల్స్ కంటిన్యూస్లీ. ఎప్పుడైతే ఆ గిల్స్ వాటర్ తాకుతున్నప్పుడు ఆ వాటర్ గిల్స్కి తాగినప్పుడు దాంట్లో ఉన్న ఆక్సిజన్ అనేది లోపలికి తీసుకుంటుంది. ఎందులో? ఫిషెస్లో. అదే లంగ్స్కి వచ్చేసరికి ఎయిర్ ఎంటర్స్ అండ్ లీవ్ ద లంగ్స్ ఇన్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇన్స్పిరేషన్ అంటే బ్రీత్ ఇన్ చేసినప్పుడు, ఎక్స్ప్రెషన్ అంటే బ్రీత్ అవుట్ చేసినప్పుడు. ఓకేనా, ఎక్స్చేంజ్ అవుతుంది, ఎయిర్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ సింగిల్ సర్క్యులేషన్ ఫిషెస్, డబుల్ సర్క్యులేషన్ ఇన్ లంగ్స్. ఇందులో యాంఫిబియన్స్, రెప్టైల్స్, మమ్మల్స్లో మన బాడీలో సర్క్యులేషన్ అనేది డబుల్, అదే ఫిషెస్కి వచ్చేసరికి సింగిల్. నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేసి ఆక్సిజన్ డిఫ్యూజ్ ఫ్రమ్ వాటర్ టు బ్లడ్ అండ్ CO2 డిఫ్యూజ్ ఫ్రమ్ బ్లడ్ టు వాటర్. ఇక్కడ ఈ పాయింట్ సింపుల్. ఆక్సిజన్ అనేది వాటర్లో నుండి బ్లడ్లోకి వస్తుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్లడ్లో నుంచి వాటర్కి వెళ్తుంది. ఇక్కడ డిఫ్యూజన్ అంటే డెఫినేషన్ ఏంది? ద మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్. ఇక్కడ వాటర్లో ఆక్సిజన్ అనేది హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బ్లడ్కి వచ్చేసరికి లో కాన్సన్ట్రేషన్. అక్కడ వాటర్ నుంచి ఆక్సిజన్ బ్లడ్లోకి తీసుకుంటాయి. ఇక్కడ బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇది వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. అదే లంగ్స్కి వచ్చేసరికి ఆక్సిజన్ డిఫ్యూజ్ ఫ్రమ్ ఎయిర్ టు బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ ఫ్రమ్
బ్లడ్ టు ఎయిర్. ఇక్కడ ఎయిర్‌లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎక్కువుంటే, అది ఎక్కువ పర్సెంటేజ్ నుంచి బ్లడ్‌లో తక్కువ ఉంటది కాబట్టి అక్కడికి డిఫ్యూజ్ అయితది. అదే కార్బన్ డయాక్సైడ్ మన బ్లడ్‌లో ఎక్కువ ఉంటది. బాడీలో బ్లడ్ నుంచి ఎయిర్‌లోకి అది డిఫ్యూజ్ అయితది. ఓకే. ఇది ఎయిత్ పాయింట్. నైన్త్ పాయింట్ వచ్చేసి లో ఎఫిషియన్సీ ఇన్ ఎయిర్. చేపలనేవి గాలికి బ్రతకలేవు. అంటే టెర్రెస్ట్రియల్ ల్యాండ్ మీదకొచ్చేసరికి గాలికి అవి బ్రతకలేవు. అదే లంగ్స్ వచ్చేసరికి ఎయిర్‌లోనే మోర్ ఎఫిషియన్సీ, వాటికి ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటది. ఈ పాయింట్ మనం ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. అదే హ్యూమన్ బీయింగ్స్ లంగ్స్ వచ్చేసరికి వాటర్‌లో ఎఫిషియన్సీగా లెస్ ఎఫిషియన్సీ, లంగ్స్‌లో వాటర్‌లో మోర్ ఎఫిషియన్సీ. 10థ్ పాయింట్ వచ్చేసి ప్రొటెక్టెడ్ బై ఓపర్కులం. దాన్నే గిల్ కవర్ అంటాం. ఏవైతే గిల్స్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక లేయర్ ఉంటది కదా! మనం చేపని చంపేటప్పుడు దాన్ని తీసేస్తే దాని లోపల గిల్స్ ఉంటాయి రెడ్ కలర్‌లో. ఓకేనా? ఆ కవరింగ్ చేసేదాన్ని ఓపర్కులం అంటాం. లంగ్స్‌కొచ్చేసరికి ప్రొటెక్టివ్ లేయర్ ఏముంటది? థొరాసిక్ కేజ్ ఉంటది. వాటిని ఏమంటాం? రిబ్స్ అండ్ స్టెర్నమ్. రిబ్స్ ఉంటాయి కదా! పెయిర్ ఆఫ్ రిబ్స్ ఉంటాయి. ఎన్ని పెయిర్స్ ఉంటాయో తెలిస్తే కామెంట్ చేయండి. అది ప్రొటెక్టివ్ లేయర్‌గా పనిచేస్తది. నెక్స్ట్ 11థ్ పాయింట్ వచ్చేసి డు నాట్ రిక్వైర్డ్ ఎ స్పెషల్ పంపింగ్ మెకానిజం. గిల్స్‌కి స్పెషల్ పంపింగ్ మెకానిజం అనేది అవసరం లేదా. డైరెక్ట్‌గా వాటర్ నుంచి ఆక్సిజన్‌ని తీసుకుంటాయి. కానీ అదే లంగ్స్‌కొచ్చేసరికి ఒక స్పెషల్ మెకానిజం అనేది అవసరం. అదేది డయాఫ్రాగమ్ కావాలి. ఇంటర్‌కోస్టల్స్ కూడా కావాలి ఫర్ బ్రీతింగ్. డయాఫ్రాగమ్ ఎందుకు? అది మన పెద్దగా అయితేనే మన లంగ్స్ అనేవి ఎయిర్‌ని తీసుకుంటాయి. ఓకేనా? ఇవి సపోర్టింగ్ ఆర్గాన్స్. నెక్స్ట్ 12 పాయింట్ వచ్చేసి ఎగ్జాంపుల్ క్యాటిల్ ఫిష్, షార్క్, రేస్ ఇవి ఎగ్జాంపుల్. అదే లంగ్స్‌కొచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్, ఫ్రాగ్స్, లిజర్డ్స్, పిజియన్స్, కౌస్ ఎక్సెట్రా. ఓకే. నెక్స్ట్ కన్క్లూజన్. ఇది లాస్ట్‌కి రావాల్సింది కానీ ఇప్పుడే చెప్పేస్తున్నా. Those gills and lungs are adapt to different respiratory medium, but both serves purpose of the gas exchange. ఇవి చూడడానికి వేరున్నా వీటి పని ఫంక్షన్ మాత్రం ఒకటే. ఏంది? గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేయడం. నెక్స్ట్ వీటి మధ్యలో గిల్స్‌కి, లంగ్స్ మధ్యలో సిమిలారిటీస్ ఏమున్నాయంటే బోత్ ఆర్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ వర్టెబ్రాస్. ఇవి 2 కూడా రెస్పిరేషన్ కోసం యూజ్ అయ్యే ఒక అవయవాలు. సెకండ్ పాయింట్ బోత్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ టేక్స్ ఆక్సిజన్ అండ్ గివ్స్ కార్బన్ డయాక్సైడ్. ఇవి 2 కూడా ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ని వదిలేస్తాయి. థర్డ్ పాయింట్ బోత్ హ్యావ్ లార్జ్ రెస్పిరేటరీ సర్ఫేస్ విత్ థిన్ వాల్స్. వీటికి రెస్పిరేటరీ సర్ఫేస్ అనేది చాలా ఎక్కువ ఉంటది, లార్జ్‌గా ఉంటది, థిన్ వాల్స్‌తో ఉంటది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బోత్ ఆర్ సప్లైడ్ విత్ రిచ్ బ్లడ్ క్యాపిల్లరీస్. వీటిలో అంటే ఇక్కడ బ్లడ్ అనేది చాలా ఎక్కువ ట్రాన్స్ఫర్ అంటే ఇక్కడ సర్క్యులేషన్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటది. మీరు ఫిషెస్‌లో దాన్ని చంపేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే అది దాంట్లో గిల్స్ అనేవి రెడ్ కలర్‌లో ఉంటాయి. ఎందుకంటే అక్కడ బ్లడ్ అనేది చాలా ఎక్కువ ఉంటది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బోత్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ లైఫ్ బై ప్రొవైడింగ్ ఆక్సిజన్ ఫర్ మెటబాలిజం. ఇవి 2 లైఫ్‌ని కాపాడే ఆర్గాన్స్. ఎందుకంటే మన బాడీలో ఆక్సిజన్ ఉంటేనే మెటబాలిజం అనేది జరుగుతుంది కాబట్టి. ఇవి సిమిలారిటీస్ 5 పాయింట్స్ సిమిలారిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ వచ్చేసి గిల్స్ వర్ ద ఎర్లియస్ట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ aquatic vertebrates. During the evaluation, when the vertebrates moved to the land, lungs evaluated to meet the demand of breathing air. In some aquatic vertebrates, lungfishes, both gills and lungs are present. సిగ్నిఫికెన్స్ ఏంటంటే లంగ్స్‌లో ఉన్న వాటర్‌లో ఉన్నప్పుడు అన్ని aquatic vertebrateస్‌కి గిల్సే ఉండేవి. కానీ ఎప్పుడైతే కొన్ని ఫిషెస్, కొన్ని aquatic యానిమల్స్ ల్యాండ్ మీదకి మూవ్ అయినాయో అప్పుడు వాటికి బ్రీతింగ్ కోసం లంగ్స్ అనేవి మాడిఫై అయినాయి. ఇప్పుడు కొన్ని ఫిషెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ లంగ్ ఫిష్ ఉంది. దీనికి లంగ్స్ ఉంటాయి, గిల్స్ ఉంటాయి. రెస్పిరేషన్ అనేది చాలా ఎఫిషియెంట్‌గా జరుగుతది. ఓకేనా? ఇది కంపేర్ ద లంగ్స్ అండ్ గిల్స్ ఇన్ వర్టెబ్రాస్. 12 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్.